సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నే వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మీరు దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసం ఎప్పుడు మంచి మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. ఓకే, అండ్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 7001456759. ఈ ఒక్క నెంబరే మాది. దయచేసి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఓకే, ఇదొక్కటే మా నెంబరు, మిగతావన్నీ స్కామ్స్. దయచేసి ఎవరికి పే చేయొద్దు. ఓకే, నెక్స్ట్ రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని కొంచెం మాట్లాడదాం. అండ్ నేను చెప్పినట్టు ఈరోజు లైవ్కి వచ్చాను. సో ఎవరైతే లైవ్ చూడలేదు వెళ్ళి చూడండి. లైవ్కి వచ్చాను, లైవ్లో స్కాల్పులు చేశాను. మొత్తం మీ ముందే స్కాల్ప్ చేశాను, మార్నింగే స్కాల్ప్ చేశాను ఇక్కడ. అంతే, తర్వాత మార్కెట్ అంతా టైం పాస్ చేసింది. మార్నింగ్ స్కాల్ప్ చేశాను, ఏం జరిగిందో కూడా చెప్పాను, చూడండి. రేపు కూడా కొద్ది టైం చూసుకొని లైవ్కి వస్తాను. ఓకే, డైలీ వస్తాను. సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని చూస్తే, ఫస్ట్ థింగ్, మార్కెట్లో ఒక మంచి బుల్లిష్ స్ట్రెంత్ దొరికింది ఈరోజు. ఒక మంచి బుల్లిష్ స్ట్రెంత్ వచ్చింది. ఓకే, పాయింట్ మంచిగా అప్ సైడ్ ఒక స్ట్రెంత్ వచ్చింది. అప్పుడు 1 డే టైం ఫ్రేమ్లో మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీ స్ట్రెంత్ అయితే వచ్చింది, మళ్ళీ కిందకి వచ్చింది, వీక్ పవర్ అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ వాంట్ టు కమ్ 52,000 దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. మార్కెట్ ఈ లెవెల్ టచ్ చేయాలనుకుంటుంది, 52,000. ఓకే, సో ఇప్పుడు ఉన్న రెసిస్టెన్స్ మన మార్కెట్కి ఇది ఒక్కటే రెసిస్టెన్స్, కింద సపోర్ట్ లాస్ట్ ఈస్. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు చూపిస్తాను, చూడండి. సో నేను ఓపెన్ ఇంట్రెస్ట్ పెట్టి చూపిస్తాను, చూడండి. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే, ఈరోజు నేను లైవ్లో ఏం చెప్పాను, బ్యాంక్ నిఫ్టీ వాంట్ టు కమ్ 52,000. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మీరు అన్నారు 52,000 మార్కెట్ వెళ్ళలేదని. ఈ రోజు వెళ్ళలేదు. సో రేపు ఏమవుతుంది తెలుసా, గ్యాప్ అప్ ఓపెన్ అవడం, లేకపోతే ఫ్లాట్ ఓపెన్ అయ్యి మంచి రేపు ర్యాలీ ఇవ్వడం, లేదా స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ర్యాలీ ఇవ్వడం, ఇలా చేస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ ఒక లెవెల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటుందో అక్కడికి ఒక రోజులోనే వెళ్ళిపోయిందా, ఓకే. వెళ్ళకపోతే అయితే హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోవడం, లేదా నెక్స్ట్ డే స్మాల్ గ్యాప్ అప్ పెద్ద ర్యాలీ ఇచ్చేయడం, ఇలాంటి పనులు చేస్తుంది. అంటే మార్కెట్ ఛాన్స్ ఇవ్వదు, నీకు ఎంట్రీ ఛాన్స్ ఇవ్వదు, అలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్లో చూస్తే ఇక్కడ బాగా ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఏది 51,500. 51,500 అంటే ఈ లెవెల్ ఇక్కడ మీకు కనబడుతుందా, ఇగో ఈ లెవెల్ 51,500, 506, 500, ఒక 6 పాయింట్లు తీసేస్తే 500. 51,500లో ఒక రెసిస్టెన్స్ ఉంది. కాకపోతే ఆ రెసిస్టెన్స్ లో చూడండి, ఆ రెసిస్టెన్స్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఆ రెసిస్టెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి, పొజిషన్స్ మైనస్ అయ్యే ఆ రెసిస్టెన్స్ లో మధ్యలో వైట్ కలర్ వచ్చింది, చూసారా? ఇక్కడ చూడండి, ఇలా వైట్ కలర్ గా వచ్చింది కదా, కనబడుతుందా? ఈ మధ్యలో వైట్ కలర్ బాక్స్ వచ్చింది. ఇదేంటి అంటే పొజిషన్స్ మైనస్ అయ్యాయి. పొజిషన్స్ ఏమయ్యాయి, ఇక్కడ మైనస్ అయ్యాయి పొజిషన్స్. అంటే 51,500 దగ్గర ఉన్న రెసిస్టెన్స్ లో కొంతమంది పొజిషన్స్ కట్ చేసేసారు. అంటే అది రెసిస్టెన్స్ వీక్ గా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ రెసిస్టెన్స్ కాకపోతే వీక్ అయిపోయింది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మీకు ఎక్కడ కనబడుతుంది, 52,000. సో మార్కెట్ వచ్చే రోజుల్లో 52,000 దగ్గరికి వెళ్తాది, గుర్తుపెట్టుకోండి, వెళ్తుంది. ఓకే, పాయింట్ అది. సో ఇప్పుడు రెసిస్టెన్స్ ఇది 51,500, 52,000 ఇస్ నెక్స్ట్ రెసిస్టెన్స్. సపోర్ట్కి వస్తారా, సపోర్ట్లు ఇక్కడ కూడా క్రియేట్ అయిపోయింది, ఇక్కడ కూడా ఇవన్నీ సపోర్ట్లు క్రియేట్ అయిపోయాయి. కాబట్టి నేనేమో 51,200 ఇస్ సపోర్ట్ అండ్ 51,000 ఇస్ సపోర్ట్ కింద పెట్టుకుంటున్నాను. మీరు డౌన్ సైడే ప్లాన్ చేయాలి అంటే కన్ఫర్మ్గా మార్కెట్, సార్ ఆగండి, మీరు డౌన్ సైడే ప్లాన్ చేయాలంటే కన్ఫర్మ్గా మార్కెట్ 51,000 బ్రేక్ అయ్యి కిందకి వస్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి, సింపుల్. ఫుట్ సైడ్ ప్లాన్ చేయాలి అంటే మార్కెట్లో 51,000 కానీ బ్రేక్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అయ్యి కిందకి కానీ వస్తే 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్లో మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు పిఈ. బట్ నా వరకు నా వ్యూ రేపు అప్ సైడ్ ఉంటుంది. ఈవెన్ నా పొజిషన్ కూడా అప్ సైడ్ ఉంది, 51,500. రేపు కానీ దీని లెవెల్ పైన అండ్ కొద్దిగా ఇక్కడ ఈ జోన్ పెట్టింది చూసారా, ఈ రోజు కొద్దిగా హై మార్క్ చేసుకుని టుడే హై మార్క్ చేసుకుని రేపు పొద్దున్న కొద్దిగా ఇది బ్రేక్ అయ్యి ఒక్క 15 నిమిషాల క్యాండిల్ ఒక్కటి పైన క్లోజింగ్ ఇస్తే చాలు. నెక్స్ట్ వచ్చే రోజుల్లో మార్కెట్ 52,000 టచ్ చేయడానికి మార్కెట్ వస్తుంది. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. ఓకేనా, నెక్స్ట్ నిఫ్టీ 50లో మంచి ఈరోజు బుల్లిష్ మూవ్ అయితే వచ్చింది. సో 1 డే టైం ఫ్రేమ్లో ఒకసారి ఆగండి. 1 డే టైం ఫ్రేమ్లో ఇప్పుడు 1 డే టైం ఫ్రేమ్లోకి వస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ ఏం చెప్తున్నారు,
సెల్లర్లు ఉన్నారు, యాజ్ ఇట్ ఈస్ ద బయర్లు కూడా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. స్ట్రెంత్ ఇద్దరు చూపించారు ఈరోజు, ఇద్దరు ఉన్నారు. నార్మల్గా అయితే ఇద్దరు స్ట్రెంత్ కనబడింది. 15 ఇప్పుడు 1 డే టైం ఫ్రేమ్ లో చూస్తే మార్కెట్ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో ఆ లెవెల్ నుంచి ఎగ్జాక్ట్ గా అదే లెవెల్ నుంచి మార్కెట్ పైన ఈ రోజు రివర్స్ అయ్యింది. కొద్దిగా ఒక 2 days అంటే అట్లీస్ట్ కొద్దిగా రెస్పెక్ట్, ఒక 2 days పైకి వెళ్ళి దెన్ మార్కెట్ కిందకి వస్తే దెన్ వెరీ గుడ్, అది మార్కెట్ కొద్దిగా బాగుంటుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ అయినా మార్కెట్ చూస్తే ఇగో ఎగ్జాక్ట్ గా సపోర్ట్ లెవెల్ నుంచి, ఈ కింద సపోర్ట్ లెవెల్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది, వచ్చింది, మళ్ళీ కొద్దిగా పైకి వెళ్ళి దెన్ మార్కెట్ పడితే కొద్దిగా బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. సో నిఫ్టీ అయితే కొద్దిగా బాగా వీక్గా ఉందండి, చాలా వీక్. సో పాయింట్ నిఫ్టీ 50లో మీరు ట్రేడ్ చేయాలంటే ఇది ఒకటి సపోర్ట్ కింద గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇమ్మీడియట్ సపోర్ట్ అయితే ఇగో ఇదొకటి అవుద్ది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏమో ఈ టాప్, దాని తర్వాత నెక్స్ట్ ఈ టాపే, ఇవి రెసిస్టెన్స్. నిఫ్టీ తాలూకు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తాను చూడండి. నిఫ్టీ తాలూకు ఓపెన్ ఇంట్రెస్ట్ నేను పెట్టాను, ఒకసారి చూడండి. 2 స్ట్రైక్ ప్రైజ్లు 3 అయినా ఓకే మనకి. ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది రెసిస్టెన్స్, 24,500లో ఉంది. 24,500 అంటే ఈ లెవెల్, ఈ టాప్ 24,500 ఈ రోజే టచ్ చేసింది. ఎగ్జాక్ట్ 24,500 మార్కెట్ ఈరోజు ఎగ్జాక్ట్ గా టచ్ అంటే లెవెల్ టచ్ కాదా, జోన్, ఇది ఒక జోన్ అనమాట. ఇప్పుడు 24,500 ఇస్ జోన్, ఈ జోన్ టచ్ చేసింది కదా మార్కెట్. ఓకే సూపర్, ఈ జోన్ అయితే టచ్ చేసింది అన్న. నెక్స్ట్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ కూడా తీసుకొని పడిపోయింది. దాని తర్వాత రెసిస్టెన్స్ టాప్ పెద్దది ఎక్కడుంది అంటే 24,800లో ఒకటి క్రియేట్ అవుతుంది. 24,800లో అంటే ఇక్కడ క్రియేట్ అవుతుంది, ఈ లెవెల్ దగ్గర ఇక్కడ ఒకటి క్రియేట్ అవుతుంది. బట్ నేను దానికన్నా ముందు ఇది ఒకటి పెట్టుకుంటా, ఇది ఒక జోన్. దాని తర్వాత 24,800 పెట్టుకుంటాను, ఇది ఒక జోన్, అంటే ఇది ఒక రెసిస్టెన్స్. ఇంకా పెద్ద రెసిస్టెన్స్ అంటే 25,000, చాలా పైన. సపోర్ట్లు చూస్తే మీరు ఎక్కడుంది సపోర్టు, ఇవన్నీ సపోర్ట్లే, 24,400, 24,000, సో ఇవన్నీ సపోర్ట్లే. ఓకే, సో నిఫ్టీ చాలా క్లియర్గా ఉంది, నాకైతే నిఫ్టీ కొద్దిగా క్లియర్గా ఉంది, మీకు చెప్తాను చూడండి. కొద్దిగా క్లియర్గా ఉంది, నాట్ మేజర్ క్లియర్, కొద్దిగా క్లియర్గా ఉంది. నిఫ్టీ 24,500 ఒక రెసిస్టెన్స్, మార్కెట్ ఈరోజు టచ్ చేసింది, కన్ఫర్మ్గా ఈరోజు మార్కెట్ టచ్ చేసింది ఈ లెవెల్. ఓకే, మార్కెట్ పైకి వెళ్ళాలి అనుకుంటే 24,500 దాటి పైకి వెళ్తే 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే మీరు సిఈ ప్లాన్ చేయొచ్చు, రేపు సిఈ ప్లాన్ చేయొచ్చు. 24,600 ఇది ఒక టార్గెట్ అవుద్ది, 100 points దాటి వెళ్తే లేకుండా 24,800 ఇంక పెద్ద పెద్ద టార్గెట్లు మనం ప్లాన్ చేయొచ్చు. అప్ సైడ్ డౌన్ సైడే మార్కెట్ వస్తే మాత్రం 24,300 ఇది దాటి 24,300 దాటి 15 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇచ్చినా మీరు పిఈ ప్లాన్ చేయండి. 15 minutes క్యాండిల్ కింద 24,300 కింద 15 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇచ్చినా మీరు డౌన్ సైడ్ పిఈ అనేది ప్లాన్ చేయండి. ఓకే, ఎంతవరకు 24,000 వరకు, 24,000 దాకా ఈజీగా మార్కెట్ మళ్ళీ ఫాల్ అయ్యి మళ్ళీ అప్పుడు ఈ మార్కెట్ ఇంకేమవుతుంది, పడుతుంది. ఓకే, ఈ రెండు మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఎఫ్ఐడిఐ డేటా చూస్తే, ఎఫ్ఐడిఐ డేటాలో ప్రీవియస్ చెప్పాను కదా లైట్గా బయింగ్ జరుగుతుంది, బయింగ్ ప్రెషర్ వచ్చిందని. ఈ రోజు కూడా కొద్దిగా బయింగ్ ప్రెషర్ వచ్చి ఉంటుంది. సో ఈ రోజు డేటా ఓపెన్ అయ్యాక మీరు ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, ఈ రోజుది 25th, ఓకేనా. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా లాస్ట్ 60 minutesలో ఏమైందో చూపిస్తా. నిఫ్టీ 50 కొద్దిగా సెల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ కూడా కొద్దిగా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, క్లోజింగ్ టైం కాబట్టి. అదే నిఫ్టీ 50 లాస్ట్ 60 minutesలో ఏమైందో చూడండి. షార్ట్ కవరింగ్ బాగా చూడండి, షార్ట్ కవరింగ్, షార్ట్ కవరింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్. షార్ట్ బిల్డప్ అంటే హ్యూజ్ అమౌంట్, ఇది కొద్దిగా బిగ్ ప్లేయర్ అనొచ్చు, ఇది కొద్దిగా బిగ్ ప్లేయర్ వచ్చాడు. షార్ట్ బిల్డప్ క్లోజింగ్ టైంలో వచ్చాడు కాబట్టి షార్ట్ బిల్డప్. అట్ ద సేమ్ టైమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ 60 minutesలో ఏమైంది చూడండి. షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్. షార్ట్ కవరింగ్ అంటే ఇది ఓకే, బ్యాంక్ నిఫ్టీ పైన కింద సెల్ పొజిషన్స్ జరిగాయి, పెద్దగా ఏం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈరోజు నేను ఈరోజు యూట్యూబ్ లైవ్ వచ్చాను. నెక్స్ట్ టెలిగ్రామ్లో కూడా నేను అప్డేట్ చేశాను, ఎక్కడ ఏంటని చేశాను చూడండి. 51,200 దగ్గర ఒక వాల్యూమ్ ఉంది రెసిస్టెన్స్, అది వీక్ అయిపోయింది.
ఇక్కడ 51,200 నుంచి మార్కెట్ ఎక్కడికి వీక్ అయింది, 51,500కి వెళ్ళింది. ఇప్పుడు అక్కడ కూడా వీక్ అయిపోయి ఎక్కడికి వెళ్తుంది మార్కెట్, 52,000 దగ్గరికి వెళ్ళాలి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడే ఉంది, కొత్త ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది, అండ్ వాల్యూమ్ కూడా ఇక్కడే క్రియేట్ అవుతుంది. ఇక్కడికి వస్తుంది, వచ్చే రోజుల్లో వస్తుంది అని చెప్పాను. సో మిగతాది కూడా టీమ్ అప్డేట్ చేశాను. ఇక్కడ మార్కెట్ దీని పైకి వెళ్తే 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే దీనిపైన కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి, బట్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ 3 స్టాక్స్ కూడా నేను అప్డేట్ చేశాను, లైవ్ లో చెప్పాను చూడండి. నెక్స్ట్ ఈరోజు దానిలో ఇది నా ట్రేడ్, లైవ్ లోనే తీసుకున్న ట్రేడ్ ఇది అంతాను, లైవ్ లోనే ట్రేడ్ చేశాను. అండ్ ఇది నా ఓపెన్ పొజిషన్ రేపుది 52,000 పుట్ సెల్ చేశాను, అండ్ 50,900 పుట్ ఒకటి బై చేసి కూర్చున్నాను. మార్కెట్ రేపు గ్యాప్ పెడితే నాకు మంచి ప్రాఫిట్ కనబడుతుందని. ఓకే, అదనమాట లెవెల్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా మీలో కూడా ఎవరైనా ట్రేడింగ్ చేసి నేర్చుకోవాలనే ఇంటెన్షన్ మీకుంటే మేము నేర్పిస్తామండి, నేను నేర్పిస్తాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. A to Z కోర్స్ అనేది కంప్లీట్ కోర్స్ అనమాట, A to Z కోర్సు. అండ్ దివాళీ స్పెషల్ ఆఫర్లో 14,000 రూపీస్ ఆఫ్ నడుస్తుంది, 14,000 ఆఫ్ ఉంది. దివాళీ స్పెషల్, దసరా దివాళీ స్పెషల్ ఆఫ్ ఎప్పటి వరకు నడుస్తుంది అంటే నవంబర్ 5th వరకు నడుస్తుంది. వీలైతే ఆపర్చునిటీ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఏ నెంబర్కి మెసేజ్ చేయాలంటే 7001456759 ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే నా టీం అనేది రెస్పాండ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.